హాయ్! హలో! నమస్తే ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం 'బిగ్ బాస్ 10' టీమ్ బీబీ వాళ్ళు కొంతమంది సెలబ్రిటీని 'బిగ్ బాస్ సీజన్ 10' కోసం కంటెస్టెంట్స్ కోసం అప్రోచ్ అయ్యారు. మరి అప్రోచ్ అయిన వాళ్ళు ఈ 'బిగ్ బాస్' టీమ్ వాళ్ళకి మేము రాము అని తెగేసి చెప్పిన పేర్లు ఎవరు? వారు ఏ సెలబ్రిటీస్ అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే వీడియోని షేర్ చేయండి. మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ పేరొచ్చేసి 'నందు సోల్డ్ నందన' గారు. ఈమె ఈ మధ్య చాలా ట్రోల్స్ అయితున్నారు. ఈమె ఏదో స్కామ్ చేశారని, అమెరికాకు కొంతమందిని తీసుకెళ్తామని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని, ఆ తర్వాత వారికి వీసా ఇప్పించకుండా మోసం చేశారని, ఫేక్ కంపెనీస్ పెట్టారని, ఇలా చాలా ఆరోపణలు వచ్చాయి. ఇది నిజమా? అబద్ధమా? అన్నది పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇంతవరకు అది ఏంటి అన్నది కూడా ఏది బయటకి రాలేదు. కానీ ఆమె మీద మాత్రం చాలా ట్రోల్స్ అయ్యాయి. కాబట్టి ఆమె ఈ మధ్య చాలా ట్రెండింగ్‌లోకి వచ్చారు. కాబట్టి ఈమెను తీసుకుంటే షోకి కొంచెం ప్లస్ పాయింట్ అవుతుందేమో అన్నట్టుగా టీమ్ వాళ్ళు ఆలోచించి ఆమెని అప్రోచ్ అవ్వడం జరిగిందంట. కానీ ఆమె మొఖం మీదనే నేను రాను అని చెప్పేసారంట. ఎందుకంటే ఆమెకు ఇప్పటికే చాలా నెగటివిటీ ఉంది కాబట్టి ఆమె షోలోకి వచ్చినా గానీ ఆమెకు అంతగా యూజ్ ఉండదు కాబట్టి నేను రాను అని చెప్పేయడం జరిగిందంట. ఇక సెకండ్ నేమ్ వచ్చేసి సింగర్ మంగ్లీ. సింగర్ మంగ్లీకి కూడా ఈ మధ్య ఒక స్కామ్‌లో ఆమె పేరు రావడం జరిగింది. అందువల్ల ఆమెను కూడా చాలా మంది ట్రోల్స్ చేయడం జరిగింది. అలాగే ఆమె మీద కేసులు కూడా అయ్యాయి. ఆమె పోలీస్ స్టేషన్‌కి కూడా వెళ్ళడం జరిగింది. చాలా చాలా అంటే చాలా ఆరోపణలు వచ్చాయి. కాబట్టి ఈమె కూడా ట్రెండింగ్‌లో ఉంది కాబట్టి ఈమెను తీసుకుంటే షోకి ప్లస్ పాయింట్ అవుతుందన్నట్టుగా టీమ్ వాళ్ళు వాళ్ళని కలవడం జరిగిందంట. ఆమె కూడా ఇప్పుడు వస్తే చాలా నెగటివిటీ వస్తుంది. కాబట్టి నేను రాను అని చెప్పడం జరిగిందంట. ఈమెను చాలా అంటే చాలా సీజన్స్ నుంచి అడుగుతూనే ఉన్నారు. కానీ ఆమె రావడం లేదు. మరి ఏ సీజన్‌కొస్తుందన్నది మనం త్వరలోనే చూద్దాం. ఈ సీజన్‌కైతే 'బిగ్ బాస్' సీజన్ 10కి మాత్రం ఆమె రావడం లేదు. హ్మ్. ఆ తర్వాత 'ప్లే విత్ ఇన్‌కాగ్నిటో' ఈమె యూట్యూబ్‌లో అందరిని ట్రోల్స్ చేస్తూ ఉంటారు. ప్రతి 'బిగ్ బాస్' కానీ, సోషల్ మీడియాలో వచ్చే చెత్తనంతా కానీ ఆమె ట్రోల్ చేస్తూ ఉంటారు. ఆమె ట్రోలింగ్స్ చాలా బాగుంటాయి. ఈమె మన 'విష్ణుప్రియ' మీద ఒక అలిగేషన్ చేయడం జరిగింది. ఏంటంటే ఇన్‌స్టాగ్రామ్‌లో సబ్‌స్క్రిప్షన్స్ పేరుతో ఈమె చాలా ఆహ్, మందిని మోసం చేస్తున్నారు అని ఒక మాట అనడం వల్ల విష్ణుప్రియ గారు ఈమె మీద కేస్ పెట్టడం జరిగింది. ఈమె ఆ కేస్‌నంత లైట్‌గా తీసుకుంది. అలాగే ఈమె పోలీస్ స్టేషన్‌కి కూడా వెళ్ళడం జరిగింది. విష్ణుప్రియ కూడా పోలీస్ స్టేషన్‌లోకి వెళ్ళడం జరిగింది. ఇలా ఈ తంతు జరగడం వల్ల ఈమె కొంచెం హైలైట్ అయ్యారని చెప్పుకోవచ్చు. అందువల్ల ఈమెను 'బిగ్ బాస్' టీమ్ అప్రోచ్ అవ్వడం జరిగింది. కానీ ఆమె రానని చెప్పేయడం జరిగింది. ఆమె వీడియోలో కూడా లాస్ట్ వీక్ ఒక వీడియో వచ్చింది. ఆ వీడియోలో కూడా ఆమె కన్ఫర్మ్ చేయడం జరిగింది. నేను 'బిగ్ బాస్' షోలోకి వెళ్ళడం లేదు. వాళ్ళు అప్రోచ్ అయ్యారు కానీ నేను వెళ్ళడం లేదని డైరెక్ట్‌గా చెప్పడం జరిగింది. ఈమె కూడా 'బిగ్ బాస్' టీమ్ మీద మొఖం మీదనే చెప్పేసిందట. నేను రాను అని చెప్పేసింది. ఇక ఆ తర్వాత 'నిరుపమ్'. 'నిరుపమ్' అంటే మీకు అందరికీ తెలిసిందే కదా! 'డాక్టర్ బాబు' 'కార్తీక దీపం' సీరియల్‌లో నటించే హీరో 'నిరుపమ్' గారు. ఈయన కొంచెం ఇంట్రెస్ట్ చూపించాడంట వెళ్ళడానికి. అలాగే ఈయన ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు. 'బిగ్ బాస్‌కెళ్ళడం అంటే నాకిష్టమే' అని చెప్పడం వల్ల 'బిగ్ బాస్' టీమ్ వాళ్ళు అప్రోచ్ అవ్వడం జరిగిందంట. కానీ వీళ్ళకు రెమ్యునరేషన్ కాడ కొంచెం తేడా కొట్టి ఆయన రాను అని చెప్పడం జరిగిందంట. అలాగే ఇప్పుడు 'కార్తీక దీపం' సీరియల్ కూడా కొంచెం టాప్ లెవెల్‌లో ఉంది కాబట్టి సీరియల్ వదిలిపెట్టి వస్తే ఎలాగుంటుంది? మళ్ళా నెగటివిటీ వస్తే తట్టుకోలేం కదా! అన్నట్టుగా ఆలోచించి కూడా ఆయన రాను అని చెప్పడం జరిగిందంట. మెయిన్‌గా ఇక్కడొచ్చి వీళ్ళకి రెమ్యునరేషన్ దగ్గరనే వెళ్ళిపోయిందని టాకొస్తుంది. ఈయన కూడా రావడం లేదు. ఆ తర్వాత ఆహ్, ప్రత్యూష న్యూస్ లీడర్ ఆహ్, ప్రత్యూష గారు. ఈమె టీవీ నైన్‌లో అలాగే ఎన్‌టీవీలో చాలా ఛానెల్స్‌లో న్యూస్ యాంకర్‌గా చేయడం జరిగింది. ప్రతి సీజన్‌లో ఒక న్యూస్ యాంకర్‌ని తీసుకోవడం జరుగుతుంది. కానీ లాస్ట్ 2 సీజన్స్ నుంచి న్యూస్ యాంకర్స్‌ని తీసుకోవడం లేదు. కాబట్టి ఈసారి న్యూస్ యాంకర్‌ని తీసుకోవాలని బీబీ టీమ్ ఆహ్, అప్రోచ్ అయిందట ఈమెను. కానీ ఈమె అంత ఇంట్రెస్ట్ చూపించలేదంట. నేను రాను అని చెప్పేయడం జరిగిందంట. కానీ ప్రతిసారి న్యూస్ యాంకర్స్ తీసుకోవడం చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. మరి ఈ సీజన్‌లో వేరే వాళ్ళనైనా తీసుకొస్తే ఎలాగుంటుంది అన్నది చూడాలి. కంపల్సరీ న్యూస్ యాంకర్‌ని ఒకరిని తీసుకొస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు పాయింట్స్ పెట్టి మాట్లాడతారు కాబట్టి షో రక్తి కట్టిస్తుందేమో అని నేను అనుకుంటున్నాను. ఆ తర్వాత 'జీవన్ కుమార్'. 'జీవన్ కుమార్' అంటే మీ అందరికీ తెలిసిందే కదా! ఈయన నాగపంచమి రోజు హాలిడే ఇచ్చారా అన్న మీమ్ ఉంటుంది కదా! ఆ మీమ్‌లో చేశారు గుండు. ఆయనను కూడా
బీబీ టీమ్ వాళ్ళు అప్రోచ్ అవ్వడం జరిగిందట. ఈయన ఎక్కువగా 'ఆహాలో' వచ్చే ఒక షోలో పార్టిసిపేట్ చేసి కొంచెం హైలైట్ అయ్యారు. కాబట్టి ఈయనని అప్రోచ్ అవ్వడం జరిగిందంట. కానీ ఈయన అంతగా ఇంట్రెస్ట్ చూపించలేదంట. నేను రాను అని చెప్పడం జరిగిందంట. ఈయన వస్తే కొంచెం కామెడీ పరంగా బాగుంటుందేమో కానీ ఆయన రాలేదు అని అంటున్నారు. మరి బేబీ టీమ్ వాళ్ళు ఎలాగైనా ఒప్పించి ఈయనని తీసుకుంటే కొంచెం ప్లస్ పాయింట్ అవుతుందేమో అని నేను అనుకుంటున్నాను. ఆ తర్వాత అక్సా ఖాన్, డాన్సర్ అక్సా ఖాన్. ఈమెను కూడా బేబీ టీమ్ వాళ్ళు అప్రోచ్ అవ్వడం జరిగిందంట. కానీ ఈమె ఎందుకో ఇంట్రెస్ట్ చూపించట్లేదంట. మరి రెమ్యునరేషన్ కాడ వెళ్ళిపోతుందా? లేకపోతే డాన్సర్‌గా వెళ్ళిన వాళ్ళు ఎవరు కూడా క్లిక్ అవ్వడం లేదు అన్న హోప్‌లో ఆలోచిస్తుందా ఏమో తెలియడం లేదు గానీ, ఆమె కూడా రానని చెప్పడం జరిగిందంట. ఆ తర్వాత డాన్సర్ పండు మాస్టర్ గారిని కూడా అప్రోచ్ అవ్వడం జరిగిందంట. కానీ ఆయనకు రీసెంట్‌గానే యాక్సిడెంట్ అవ్వడం వల్ల ఆయన ఇంకా కోలుకోలేదు. ఆయన కోలుకున్నంక వస్తానన్నట్టుగా మాట్లాడారంట. మేబీ ఆయన ఇంకా 2 మంత్స్ ఉంది కాబట్టి కోలుకొని వచ్చే ఛాన్సెస్ 100% కనిపిస్తున్నాయి. కానీ పండు మాస్టర్ గారు ఈ సీజన్‌కొచ్చి కొంచెం ఆయన అక్కడికి వెళ్తే ఎలాగుంటుంది తెలుసు గదా! టాస్కులుంటాయి. గట్టి గట్టి టాస్కులుంటాయి. ఆ టాస్కులు ఈయన ఆడలేరేమో ఎందుకంటే ఇంజ్యూరీ అయ్యారు కదా! మళ్ళీ డాన్స్ ఉంటది. అదంతా ఎందుకు నెక్స్ట్ సీజన్‌లో చూసుకుంటే మంచిదేమో అని అనిపిస్తుంది. ఈ 'బిగ్ బాస్' టీమ్ వాళ్ళు కూడా ఆయనను అప్రోచ్ అవ్వకపోవడమే మంచిది. ఎందుకంటే ఆయనను కష్టపెట్టినట్టుంటది. వీళ్ళు కష్టపడ్డట్టుంటది. అలాగే ఆయన వచ్చి కూడా పాపం ఎటు కాకుండా ఎళ్ళిపోతారు కాబట్టి ఆయన రాకపోవడమే మంచిదేమో అని అనిపిస్తుంది. ఇదండి మొత్తం ఎంతమంది 8 మెంబర్స్‌ని అప్రోచ్ అవ్వడం జరిగింది. కానీ 8 మెంబర్స్‌లో ఎవరు కూడా రామని చెప్పడం జరిగిందంట. మరి ఒక పండు మాస్టర్ గారే 50, 50 ఉన్నారు. ఆయన రికవరీ అయ్యి అచ్చే గిట్లా వస్తారేమో కానీ వచ్చినా గాని ఆయనకు చాలా ఇబ్బంది అవుతుంది. వీళ్ళైతే బీబీ టీమ్ వాళ్ళు అప్రోచ్ అయినా కానీ మేము రాము అని మొఖం మీద చెప్పేయడం జరిగిందట. మరి బీబీ టీమ్ వాళ్ళు వీళ్ళకేమన్నా ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చి తీసుకొస్తారా? లేకపోతే వదిలేస్తారా? అన్నది ఇక ముందు ముందు చూడాలి. ఇదండి మొత్తానికైతే. బీబీ టీమ్ వాళ్ళు వెళ్ళినా కానీ మేము రాము అని చెప్పేసిన వాళ్ళ పేర్లు. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే వీడియోని షేర్ చేయండి. మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. అలాగే దీని కింద బిగ్ బాస్ టీమ్ వాళ్ళు అప్రోచ్ అయ్యి ఫైనల్ అయిన వాళ్ళ పేర్లతో ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఆ వీడియో కూడా చూసి ఆ వీడియోకి కూడా లైక్ కొట్టండి. బై ఫ్రెండ్స్.